యేషయ అధ్యాయము యేషయ గ్రంథము 9వ అధ్యాయము 6 నుండి 7 వచనములు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యం ఆరంభముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఇది దేవుని మాకు వాక్యానుసారంగా మన జన్మదినాన్ని కూర్చున్న ప్రవచనాన్ని చదువుకున్నాం. ఆయన పుట్టిన 6000 సంవత్సరాల ముందే దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ ప్రవచనాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు తను చేయబోయే ప్రతిదీ కూడా ముందే చెప్తాడు. ఆ సామర్థ్యం చెప్పుకుందే. ఇప్పుడు అలాంటి సామర్థ్యం మనుషులు లేదు. చేసిన తర్వాత కూడా చెప్పుకోవటాలు కానీ ముందు చెప్పగలరా? దేవుడు తర్వాత ఏం చెప్తే తాను తన లోక కళ్యాణం కొరకు రక్షణ కొరకు ఒక కార్యానికి ఏంటి ఆయన నేనే మీ ముందు మీ కొరకు మీ లోకంలో నారావతారిగా వస్తానని చెప్పడం ద్వారా ఆయనకు అర్థం చేస్తాడు. దేవుడు మానవతారము ఇదే. దీన్ని స్పష్టంగా చెప్పినప్పుడు ఇక్కడ ఏం చెప్తుందంటే ఏదైనా చూపుతాను మళ్ళీ కుమారుడు నియమించబడాను అన్నాడు. ఉమ్మడిగా నీకు ఒకడు పోయినాడు, నాకు ఒకడు పోయినాడు, ఇద్దరు పోయినారు. అది కాకుండా మొత్తం మానవాళి అందరికీ ఉమ్మడిగా ఒక 3 రోజులు కడతాను. ఎందుకంటే మీరు పాపం ఉన్నారు. మీరు ఎక్కువనే రాకముందే ఇప్పుడు క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది. బ్లడ్ క్యాన్సర్ అంటే కూడా పాపము భయంకరదే. క్యాన్సర్ అంటే కేవలం శరీరాన్ని అనిపిస్తుంది కానీ ఈ పాపము ఆత్మని అనిపిస్తుంది. అనిపిస్తుంది వల్ల మనిషి ఎంత గొప్పగా ఉన్నా ఎంత గొప్పగా బతికినా చనిపోయిన తర్వాత అతడు ఆత్మపడిన మంటలకి అనగా నరకంలోకి అంటారు. నరకమంటే ఉన్నామే పడ్డారు. నరకం పోతాడు. అందరూ పోతున్నారు. మీరు అతను నాకు బిడ్డనా, నా స్వరూపంలో చూచారా, మీరు నాశనం అయిపోయి కాలిపోతుంటే నాకు ఇంత బాధ అంచేత ఈ లోకకి మాయ ఈ సైతాన్ యొక్క కర్మదట్ట నుంచి మనకి కాపాడటానికి నేనే ఈ మెయిజ జన్మిస్తాను, అమ్మడు జన్మిస్తాను కాబట్టి కన్యక ద్రౌపది అన్నారు పెళ్ళి చేయడు. అయితే కన్యక అనలేదు. అది సత్యదేవుడు కన్యక అభ్యర్థి కుమారుడు కన్నా అని వాక్పించాడు. ఇదే వాగ్దానం. ఆ విధంగా మరి కన్యక ద్వారా ఆయన జన్మించే ఆ జన్మ వృత్తాంతాన్ని అమ్మాయిపైన గొల్లల పొలంలో గురిని కొట్టుకుంటుండగా దేవుడు తోడుతుంటే మీ పరిగెట్టు పుట్టి ఉన్నాడు. అది ప్రవణ చూస్తుంటే ఇప్పుడు లూకాసు సువార్త 2వ అధ్యాయము, లూకాసు 2వ అధ్యాయము 1వ వచనం 5 కూర్చుండే 2వ అధ్యాయము లూకాసు సువార్త 5:11. అయితే ఆ దూత బయలుడే ఇద్దరు
కంటలకి సంతోషకరమైన వర్తమానము నేను తెలియజేస్తున్నాను. దావీదు పుత్రులతో నేను దానికి మీ కానవాడు శిశువు పుత్రులతో చుట్టబడే పుత్రులు పుట్టుకుని చూసేదారు అని చెప్పాను. ఆ విధంగా దేవుడు ఒక మామూలు బోల్డ్గా ప్రవచించిన ప్రవచనంలో ఆయన మానవ పాపంలో పోసుకు దేవుని కొనేపిల్లగా ఓడించబడ్డాడు. ఉంది అంచేత ఇదిగో చూసుకుంటే అంచేత గొర్రె పిల్ల చెప్పండి. ఎందువల్ల గొర్రె పిల్ల ఎక్కడ కొడతారండి? గొర్రె పిల్ల ఎక్కడ పడుతుందండి? ఆ విధంగా దేవుడు సర్వ పిల్లలు దేవుడు మానవాళి మిగులుతాము. మానవుడుగా వచ్చి కొన్ని పశువుల పాక రుచి ఉండే దోమలు పశువుల దోమలు ఏదో దొరిలో తిరుగుతుంటే నాన్న చిన్న దోమ కుడతాయినా కుట్టేందంటే మొన్న అన్నవాడు ఫోన్ చేస్తాడు. తాగా గోడలు చూపించి దోమ కుట్టింది అన్నాడు. ఫోన్లో వీడియో కాల్ అయ్యో అలాగా అన్నాం. చిన్న దొంగ కుడితేనా పడిపోతారు. ఇప్పుడు ఇక్కడ దూరేవాళ్ళు తిరిగి ఆ వచ్చుకుంటారు. అక్కడ పుట్టాడు. ఈ దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు? దేవుడి కోసం తగ్గించుకున్నాడు. మన కోసం బాగా పోగొట్టడం కోసం మన కోసం చేయడం కోసం నరకానికి తెప్పించి వినిపించడం కోసం ఆయన ప్రభు ఎందుకు మనం ఏమిటంటే ఆయనే మనము ఉదయపురుషులుగా అందించినప్పుడు ప్రభా నువ్వు అప్పుడు సుఖంతో పుట్టావా? ప్రభా నా ఉదయాన్ని ఒకటిగా చేస్తాను నా ఉదయం జన్మనించు అని మనము ఆయన ఆలోచించినప్పుడు ఆయన ప్రతి ఉదయంలో పుట్టిన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఏసుడు అంటే కొన్నా మన ఎప్పుడు తెప్పించో దేవుడు కుమారుడు పుత్రుడు అనా పుత్రుడు అదంతా పుత్రుడు అంటే అతోటంటే చెప్తా కొన్నా మన పుత్రుడు కుమారుడు అంటారు. వరంగల్ ఒక కొడుకు తెల్లని తీసుకెళ్ళి మా సొంత కొడుకు బట్టి వెళ్ళిపోయాడ. బతుకులేదా ఏం వెళ్ళిపోయాడ మంచలేక ఇప్పుడు మా అమ్మ కొడుకు ముసులైనా తొలిన చూడటం లేదా? ఇక్కడ ఉన్నాను తగ్గుతాడా? నీ కొడుకు నీ కొడుకు నిన్ను కులాలను తగ్గుతాడా? అదే దెయ్యం కుమారుడు అయినా వస్తు ప్రభు మాత్రమే ఆ విధంగా వచ్చాడు. అందుచేత అంత తగ్గించుకుని అందుచేత కొన్ని పిల్ల ఎలాగైతే ఉంటుందో అలాగా పుట్టు దేవుడు మన మీద ఎంత పంపించాడు. ఆ దేవుడు ఇప్పుడు మనం చూద్దాము మాత్రమే ఎత్తగా ఆయన రాజ్యం మీద ఆయన భుజంలో రాజ్యభాగం ఉండదు. ఎప్పుడు రాజ్యము మొదలైందే చాలా మంది అడిగారు. వేసుకుని అడిగారు ప్రభా ఈ రాజ్యం ఎప్పుడు వచ్చి అడిగాడు. రాజ్యము ఇక్కడెక్కడ అనే శబ్దం వినపడుతుందా? అది మొదలైందే. నేను ఇప్పుడైతే మీకు వాటిని చెప్తున్నానా? అప్పుడు రాజ్యం ఉండేదే కానీ చూడాలి. స్వరాజ్యము ఇండియాలోనే కదా ప్రపంచం అంతా ఉంది. ఎందుకంటే బౌద్ధ మతం ఇష్టంగా ఉంది, ధర్మం అలా ఉంది. ఇది మతం కదే, ఇది వర్తమానం జీవనం. దేవుడు మనం చూసినది మతం అంటే అభిప్రాయం నిజంగా ప్రభు మన మీద వ్యాములు ఇచ్చి రత్నాలు రాజ్యాన్ని కడగొచ్చి ఆయన రాత్రుల్లో నుండి ఎలాగా చూసుకోలే. అయితే క్రిస్మస్ అంటే ఇప్పుడు నీ వ్యవస్థకు చూడైతే నీ బతుకు సమాధానం అంతటి అనడానికి వెళ్ళాడు. అంతే దేవుని వాక్యలేదంటే ఆయన బుద్ధుకు రాజ్యం
ఆలోచన ఆశ్చర్యపడాడు ఆలోచన కదా పడుతున్న దేవుడు నిత్యోగం ఏంటి సమాధానం అధిపతి అని సమాధానం అనుకుంటే సమాధానం నీకు ఏమీ గౌరవం లేదు సమాధాన విషయాన్నే ఆయన మీకు అనుకుంటాడు అంతే ఏమి తిందుమో అనే చెందలేదు సంస్థ లేకుండా ఆయన కాపాడుతున్న పెట్టి నీవు నిశ్చింతగా ఉంటావు తిన్న మాకు తింటావు అంచేదంటే ఆసక్తి అందరూ వచ్చినాం చూడండి ఇలా వచ్చినా చూడండి ఆసక్తి దేవుడు ఆసక్తి వాడు ఇంకందరికీ సాపిల్లలకి ఆయన చూడుతున్నాడు కాబట్టి మనము ఆయన ఆసక్తిని పెట్టి మనం కూడా విశ్వాసం కలిగి ఆయన కనిపిస్తే ఆయన మనలో ఉంటాడు మన ఇంట్లో ఉంటాడు మన యొక్క సమర్థ విషయంలో ఆయన ఉంటాడు ఆయన మనం నేర్పిస్తూ ఉంటాడు అందుచేత నిజంగా ఆయన గుడిలో కాకరిగా ఉండేది ఆయన మీకు నిలబడతామా నేర్పిస్తాడు అందుచేత దీని యొక్క రాజ్యంలో మనం తెలుగు చూడాలి రక్షణ ఇప్పుడు గమనించమో ప్రార్థిస్తాం